నమస్కారం, వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్ అప్డేట్. నేను విఎస్ఆర్ మూర్తి. సో ఎప్పట్లాగే ఈ వారం కూడా వీకెండ్ బిజినెస్ అప్డేట్ ప్రోగ్రాంతో మీ ముందుకు వచ్చేసాం. సో ట్రంప్ మళ్ళీ టారిఫ్స్ మొత్తం మోగిస్తున్నారు. అలాగే ఏంటంటే మళ్ళీ దాంట్లో వేరియేషన్స్ ఎట్లా అంటే ఏంటంటే ఆల్రెడీ వెట్టి చాకరీ చేస్తున్న కొన్ని దేశాలు ఉన్నాయి. వాళ్ళకి ఏంటంటే 10% కాదు 12.5% అని ఇంకా ఎక్కువ చేస్తున్నారు. సో మరి ఏంటి అసలు ఎన్నాళ్ళు ఇది అసలు యుద్ధం ఆగుతుందా లేదా, ట్రంప్ టారిఫ్ల మొత్తం ఆగుతుందా లేదా, అలాగేంటే జాతీయ పరిణామాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా అంటే స్టాక్ మార్కెట్ మీద ఎలా ప్రభావం చూపించబోతున్నాయి, లాస్ట్ వీక్ మార్కెట్స్ ఎట్లా ఉన్నాయి, వచ్చే వారం ఎలా ఉండబోతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ముందుకు వెళ్ళాలి అనే దానికోసం ప్రైమ్9 ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించి మీకోసం ప్రసారం చేస్తుంది. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు శ్రీ ప్రభు మాలెంపాటి గారు. సార్ నమస్తే అండి. నమస్తే మూర్తి గారు. ఎస్ సార్, వెల్కమ్ టు ప్రోగ్రామ్ ప్రభు గారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్. సార్ ప్రభు గారు, ఏంటంటే ట్రంప్ ఏంటి సార్, ఏంటి ఇంత ఇదిగా ఎప్పుడు టారిఫ్స్ 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 ఏంటి సార్? మీరు గట్టిగా మాట్లాడితే తప్ప ట్రంప్కి వినపడదేమో, గట్టిగా మాట్లాడుతూ చెప్పండి సార్. నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా, ఆయన సీట్ లో ఉన్నంత కాలం ఈ 195 దేశాలకి ఇబ్బంది తప్పదు. అంతే, గట్టిగా చెప్పాలి మీరు. అట్లా ఏదో ఒకటి తెస్తూనే ఉంటాడు ఆయన సీట్ లో ఉన్నంత కాలం. ఎందుకంటే రీసెంట్ గా ఆయన ఆ పార్టీలో ఉన్న అతను కూడా 500% ట్యాక్స్ వేరే కంట్రీస్ మీద ట్యాక్స్ వేయాలి, రష్యా మీద వేయాలి అన్నప్పుడు ఆయన తెల్లారికి ఆయన అసలు భూమి మీద ఉండకుండా పోయాడు. ఆయన చూసాం కదా అంటే సో అంటే ఎట్టి పరిస్థితుల్లో ఒక రకంగా కసి పట్టారు ఇండియా మీద. అంత కసి అంటే మన మీద ఆధారపడి ఇంకా కసి. ఇప్పుడు చైనాతో ఇబ్బంది పెట్టారంటే కోవిడ్ లో ఇబ్బంది పెట్టారు కాబట్టి ఇబ్బంది పడవచ్చు, కానీ మనం ఏం తప్పు చేసామని మన వాళ్ళని తీసుకెళ్లి మన వాళ్ళు పని చేయించుకుంటూ సంపాదిస్తూ మన జనరిక్ మెడిసిన్ తీసుకొని ఎక్కువగా అమ్ముకుంటూ దాని మీద 100% 28 నుంచి 29 నుంచి 200% ట్యాక్స్. అది అల్టిమేట్ గా ఎవరు కొనుక్కోవాలండి? ఆ జనానికి అసలు అర్థం కావట్లేదా? టూ మచ్ అసలు ఎట్టుపోతున్నారు వాళ్ళు అసలు. అరే ఒక ప్రోడక్ట్ మనం కొనుక్కోవాలంటే ఈ మాగా అని ఇంకా మనకి పెడుతున్నాడు ఈయన, ఇంకా ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది అనే ఇంగిత జ్ఞానం కూడా ఉండట్లేదు వాళ్ళకి. కనీసం అరే కొంచెం రివోల్ట్ అన్న రావాలి కదా. పిల్లిని కూడా రూమ్ లో పడేసి కొడితే ఎప్పుడుకోసారి రివర్స్ అవుద్ది. ఇన్ని నెలల నుంచి చేస్తున్నా, ఇంత ఇబ్బంది పెడుతున్నా, అల్టిమేట్ గా ఎవరు ఇబ్బంది పడేది? జనమే కదా. ఆ జనాల్లోకి అసలు రివోల్ట్నెస్ లేదు. రివోల్టే లేదండి. అవును, ఎట్లా సైలెంట్ గా ఉన్నారు? ఇన్ని కంట్రీస్ ఇబ్బంది పెడుతూ ప్లస్ వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతూ ట్యాక్స్ ఎక్కువ కట్టుకుంటూ ప్రొడక్ట్ ని ఎక్కువ ఇది చేసుకుంటూ ఇన్ఫ్లేషన్ చూడండి, అంతకు ముందు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది ఇన్ఫ్లేషన్? భయంకరంగా ఉంది. అవును, 80% అంత ఇబ్బంది పడేది వాళ్లే కదా. క్రూడ్ 100కి వెళ్ళిపోయింది. ఏషియన్ కంట్రీస్ వేరే కంట్రీస్ కి ఇబ్బంది పెట్టడం అంటే ఒక మనిషి ప్రాణాలు తీయటం అంత ఈజీనా? అది కూడా చిన్న పిల్లల్ని 120 మంది చిన్నపిల్లల్ని స్కూల్ టైంలో బాంబులు వేసి సంపాదించడం ఇది దారుణం కదా. అవునండి. సద్దాం హుసేన్ ఎందుకు చంపారండి? సద్దాం హుసేన్ ఆయిల్ మనం డాలర్ లో లేదు, డైరెక్ట్ గా చేసుకుంటాం అన్నప్పుడే కదా. అంటే ఎవరినైనా ఇది చేసేస్తారా? దారుణం కదా ఇది. ఇప్పుడు వాళ్ళ ఆయిల్ వాళ్ళు అమ్ముకుంటారు, వాళ్ళ ట్రేడ్ వాళ్ళు చేసుకుంటారు. ఇంకా ఎంతకాలం ఈ డామినేషన్? మీకు ఎందుకు ట్యాక్స్ కట్టాలి అసలు? ఏ రకంగా కట్టాలి ట్యాక్స్? కానీ కారణం కదా. ఇప్పుడు ఏదైనా పైకి వస్తున్నప్పుడు ఏదైనా అప్కమింగ్ కంట్రీస్ కి చేయొచ్చి మీకు ఇది చేస్తాం అది చేస్తాం మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చే అర్థం ఉంది. ఇప్పుడు ఇన్నాళ్ళు ప్రెషర్ పెట్టి వరల్డ్ డామినేషన్ ఇంకా డామినేషన్ ఉంది, మాది మేము చెప్పిందే వినాలంటే ఎంతవరకు వింటారు? ఎన్ని కంట్రీస్ వింటారు? రష్యా వాళ్ళు కానీ ఇదన్నీ చైనా కానీ చేసేది కరెక్ట్ 100%. 100% రైట్. ఎందుకు ట్యాక్స్ కట్టాలండి? ట్రేడ్ చేస్తున్నప్పుడు డాలర్ లో ఎందుకు ట్యాక్స్ కట్టాలి? ఇది 100% రాంగ్ కదా. ఇన్నాళ్ళు మనం చేసింది కూడా రాంగే. వాళ్ళకి ఎందుకు కట్టాలి? ఇప్పుడు ఎస్బీఐ లో వాస్ట్రా అకౌంట్స్ ఓపెన్ అవుతున్నాయి. మన కరెన్సీ దాంట్లో ఇచ్చినప్పుడు ఏ కంట్రీస్ కి వెళ్తామో ఆ కంట్రీస్ ఆ కరెన్సీ వాళ్ళకి వెళ్ళిపోద్ది. దెర్ ఇస్ నో నీడ్ టు పే ద ట్యాక్స్. అవును. సో దే ఆర్ ఎర్నింగ్ బిలియన్స్ ఆఫ్ రూపీస్ ఈ ట్రేడ్ కన్వర్షన్ లో. ఎందుకు కట్టాలి వాళ్ళకి అసలు? అంటే ఏదైనా ట్రేడ్ చేస్తున్నప్పుడు ఆ కంట్రీస్ తో ఏదన్నా మీరు ప్రొడక్ట్ చేసి ఏదన్నా వాళ్ళకు కూడా పంపించి ఏదన్నా చేసి బ్యాలెన్స్ చేసుకోవాలి. కానీ నేను మీ దగ్గర నుంచి ప్రొడక్ట్ తీసుకుంటాను, నాకు తక్కువకి ఇవ్వండి, లేకపోతే ట్యాక్స్ వేస్తాను, లేదా మీ దగ్గర తీసుకున్న తర్వాత నేను ట్యాక్స్ వేసి భర్తీ చేసుకుంటాను. ఇదే అసలు ఇది ఎవరైనా చేస్తారు? ఏ కంట్రీనే చేస్తా? చిన్న కంట్రీ ఏదైనా ఒక కంట్రీ చెప్పండి, నేను మళ్ళీ మీకు ట్యాక్స్ వేసి నేను భర్తీ చేసుకుంటానంటే ఎంత వరకు కరెక్ట్ అది? దిస్ ఇస్ టూ మచ్ అండి. దిస్ టూ మచ్. అందుకనే
మార్కెట్ మనకేంటంటే ఏషియన్ మార్కెట్ కాబట్టి వాళ్ళ ఇంటర్నల్ మనకు సంబంధం లేదు. కానీ మన వాళ్ళు అక్కడ ఉన్నారు, మన మీద ఆధారపడి మన యూత్ అంతా అక్కడ ఉంది, మన యూత్ టాలెంట్ అంతా అక్కడ ఉంది. మన వాళ్ళని ఉపయోగించుకుంటూ, మీరు జ్యూస్ ని ఉపయోగించుకుంటూ వీళ్ళందరినీ బయట అందరు సెటిల్ అవుతాయి యుఎస్ లో. మీరు ఈ రకంగా ఇబ్బంది పెడితే రేపు అందరూ వెళ్ళిపోయారు అనుకోండి, పరిస్థితి ఏంటి? యుఎస్ పరిస్థితి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి, వేరే కంట్రీస్కి వెళ్ళిపోయారు, జ్యూస్ కూడా వెళ్ళిపోయారు అనుకోండి. రేపు పొద్దున మీరు యూరోపియన్ ఎలా చూసారో రేపు ఇజ్రాయెల్ కూడా అలానే చూడొచ్చు కదా. ఆయనకి ఎవరు శత్రువుకు శాశ్వత మిత్రులు ఉండరు కదా. ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ ఫ్రెండ్ రేపు మీ తర్వాత మళ్ళీ ఫ్రెండ్ అవసరం అయితే. ఇరాన్ కూడా చూసాం కదా, ఒక రోజు ఫ్రెండ్ అంటారు, ఒక రోజు వాళ్ళ పరిస్థితి అర్థం కాలేదు అంటాడు, ఇంకో రోజు మంచి ఇష్టం అంటే అసలు రోజు కూడా స్టాండర్డ్ ఇది ఉండదు. 100% ఇబ్బంది పెడతాం తప్ప. అండ్ హీఈస్ మింటింగ్ మనీ ఫ్రమ్ ద స్టాక్ మార్కెట్, ఈస్ నో డౌట్ ఎట్ ఆల్. అంటే మార్కెట్ హీఈస్ ద మానిపులేటర్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్. ఎందుకంటే కొన్ని లక్షల మంది, కోట్ల మంది డబ్బులు ఆవిరైపోతున్నాయి ఆయన మూలంగా. సో ట్రేడర్స్ లో ఉన్న డబ్బులు పోగొట్టుకున్నారు. ఏంటంటే వోలటాలిటీ ఇండెక్స్ ఇదివరకు ఎంత ఉందండి? 30 పాయింట్ 40 పాయింట్ నిఫ్టీ అంటే గగనం. ఇవాళ 500 పాయింట్లు 600 పాయింట్లు ఒక డే నుంచి నెక్స్ట్ డే నుంచి ఆ నెక్స్ట్ డేకి 500 పాయింట్స్ పడిపోతుంది. అంత పడిపోతే ఎంత మంది నష్టపోతారు? ఆప్షన్స్ లో ఎంత మంది డబ్బులు పోగొట్టుకుంటారు? మనం ఈ పెద్దన్న పొజిషన్ లో ఉన్నారు కాబట్టి ఇంకా మనం ఆధారపడ్డాం. వాళ్ళు ట్రిలియన్స్ ఆఫ్ ఎకానమీ కాబట్టి మనకి 5 ట్రిలియన్ కూడా లేదు. సో మనం వాళ్ళు జనరల్ గా వాళ్ళ అమౌంట్ గానీ అది ఇది గానీ వస్తుంటాయి కాబట్టి ఎఫ్ఐఎస్ మన ఇంట్రెస్ట్ ఎక్కువ అని చెప్పి వెళ్ళిపోతున్నారు. అక్కడ ఇంట్రెస్ట్ రేట్ పెంచుతారని అంటే ఒకటి చూడండి, ఈ మధ్య తగ్గిస్తారని పెంచుతారని, ఇన్ఫ్లేషన్ తగ్గింది అయినా ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ 29 పెంచుతారని. అంటే ఎప్పుడు ఎట్లా చేస్తారో అసలు నిజంగా వాళ్ళ ఆర్మ్స్, వాళ్ళ ఆయిల్ అమ్ముకోవడానికి తప్ప వేరేది లేదండి. ఎవరితో కూడా అసలు మంచి మిత్రత్వం ఉండదు. ఎవరినైనా ఏదైనా కరెన్సీయే ముఖ్యం వాళ్ళకి. అదే ఎక్స్చేంజ్ వాల్యూ కోసమే చూస్తున్నారు అంతేండి. కరెన్సీ ముఖ్యం వాళ్ళ. అందుకే ఈయన కరెన్సీతో పాటు ఆయన స్వలాభం కూడా ఇంపార్టెంట్, హైలైట్ అయిపోయింది. నిజంగా తర్వాత చూడండి, దిగిన తర్వాత డెఫినెట్ గా వాళ్ళు జైలు కూడా చేసే అవసరం ఉంటుంది. తప్పనిసరిగా చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గరే కాదు, వాళ్ళ దగ్గర కూడా ట్రేడర్స్ ఉంటారు కదా. వాళ్ళు కూడా బయటికి వచ్చి చెప్పలేరు. కానీ రేపు పొద్దున పవర్ అయిపోయినప్పుడు, మిడ్ ఎలక్షన్స్ లో ఏదైనా ఎగెనిస్ట్ వచ్చినప్పుడు, ఎదురుగాలి వీధి వచ్చినప్పుడు, లేకపోతే ఎక్కడో చాట వస్తుంది కదా, బస్ట్ అవుతుంది కదా. డెఫినెట్ గా అవుతుందండి. అవును, అన్ని ఒకేసారి బయటకు వస్తాయి అప్పుడు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇన్వెస్టర్ కమ్యూనిటీ అనేది చాలా మన ఇండియన్స్, ఎందుకంటే ఇంత వాలిటాలిటీ అనేది తట్టుకోలేము. సో డెఫినెట్ గా ఇది కరెక్ట్ కూడా కాదు. మన సెబీ చిన్న ఏదైనా మ్యానిపులేషన్ ఉంది, ఒక స్క్రిప్ట్ బాగా పెరుగుతుందంటేనే శ్రీముఖం పంపిస్తారు. పంపించి పైనుంచి కింద దాకా చూస్తారు. క్వాంటమ్ ఫండ్ చూసాం కదా, వాళ్ళు 61% ఇచ్చారని, వాళ్ళు ఏమైనా చేశారని చెప్పి తవ్వకాలు మొదలు పెడితే కనీసం వాళ్ళు ఏ ఇంప్లిమెంటేషన్ తప్ప ఏ మ్యానిపులేషన్ చేయలేదని వాళ్ళు ఏం దొరక వెళ్ళిపోయారు ఆయనకి. అంత మన శీతకాన్ని పెట్టుకొని మనం అంత చేస్తున్నప్పుడు ఒక కంట్రీ వచ్చి ఇంత ఇబ్బంది పడుతూ మన మీద ఆధారపడుతూ మన మెడిసిన్ తీసుకుంటూ అన్ని మన దగ్గర తీసుకుంటూ వాళ్ళు ట్రేడ్ చేయకుండా ట్రేడ్ ట్యాక్స్ ట్రంప్ టారిఫ్ అని చెప్పి అంతకుముందు కోర్టు కొట్టేసింది. ఇప్పుడు ఎంత ట్యాక్స్ చేశారో అంత కొట్టేసింది. మళ్ళీ ప్రెసిడెంట్ కి పవర్ ఉంటుందని చెప్పి 10% చేయొచ్చు అని చెప్పి దాని మీద 10% లేదా 12.5% అన్నారు అంతకుముందు. మొత్తానికి మనం 10% లో ఉన్నాం. ఇప్పుడు ఏ కంట్రీనైనా ట్యాక్స్ వేయాలనుకున్నప్పుడు వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి, మేము ఇట్లా అనుకుంటున్నాం, మీది ఇట్లాంటి పరిస్థితి, మాకు ఇబ్బందులు ఉన్నాయి, దాని వల్ల మీరు ఏమంటారు అని చేసి సూచనలు సలహాలు తీసుకొని, లేకపోతే వాళ్ళకి సలహాలు ఇచ్చి దాని ప్రకారంగా మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో డెవలప్ అయితే ఎంత బాగుంటుంది, ఎంత హుందా ఉంటుంది. పరిస్థితి ఏంటండి బాబు. మరి వాళ్ళు ఎట్లా సైలెంట్ ఉన్నారో అర్థం కావట్లేదు. మొత్తానికి మనకైతే 100 క్రూడ్ రీచ్ అయింది కాబట్టి చాలా ఇబ్బంది పడ్డాం. లాస్ట్ వీక్ చూస్తే దాదాపు సెన్సెక్స్ 2000 పాయింట్స్ పడింది. ఇంకా డౌన్ ఉంది. ఇంకా అంటే డౌన్ సైడ్ సపోర్ట్ వస్తుందా, క్రూడ్ ఇంకా పెరుగుతుందా తగ్గుతుందా, ఈ వచ్చే వారం వెరీ క్రూషియల్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఏదో ఒకటి, ఇప్పుడు ఏదైనా నష్టమా కష్టమా ఒకటి మొదలు పెట్టాము, ఏదైనా ఒక 2 రోజుల్లో 3 రోజుల్లో టక్క ఏదైనా కానిచ్చేయాలి, అయిపోవాలి, పని అయిపోవాలి. అంతేగాని నేను ఆయిల్ అమ్ముకోవాలి కాబట్టి నిన్న అటాక్ చేస్తాను, కన్సిస్టెంట్ గా చేస్తూ అంటాను, నెలలు చేస్తాను, సంవత్సరాలు చేస్తానంటే ఎట్లా కుదురుతుంది? సో ఈ అన్ని దేశాలు ఎకానమీ ఏమైపోవాలి అసలు? దారుణం కదా ఇది. ఇప్పుడు చైనా వెట్టి చాకరీ ఉందని చెప్పి వాళ్ళు ప్రొడక్షన్ ఎక్కువ చేస్తారని చెప్పి అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ కంట్రీస్ లో వాళ్ళు చేసుకునేది. ఆ ప్రొడక్ట్ నువ్వు తీసుకో బాబు, ఎందుకు తీసుకుంటావు మరి?
మీకు తక్కువ రేట్ లో కావాలి, ప్లస్ వాళ్ళు చేసిన దాని మీద 12.5% ట్యాక్స్. ఇది ఎంతవరకు కరెక్ట్? అవునండి. ఇప్పుడు ఆ దేశంలో జనం ఉన్నారు, జనం ఉన్నారు, పని చేసే వాళ్ళు ఉన్నారు, అందుకని చెప్పి వాళ్ళు ప్రొడక్షన్ ఎక్కువ చేసుకుంటున్నారు. అది వాళ్ళ ఇష్టం, చేస్తున్నారు. నీకు నచ్చిందా ఓకే తీసుకో, దాని ప్రకారంగా ఆ రేట్ ప్రకారంగా మాట్లాడుకొని చేసుకోవాలి. మీకు జనం ఎక్కువ ఉన్నారు, నువ్వు ప్రొడక్షన్ ఎక్కువ చేస్తున్నావు, ఆ ప్రొడక్ట్ అంతా మా దగ్గరికి పంపిస్తున్నావు, తీసుకోబాక. తీసుకుంటున్నావు కాబట్టి మా దగ్గరికి వస్తుంది, మా కంపెనీ నష్టపోతున్నాయి, దానికి కంప్లీట్ కాలేకపోతున్నాయి, మేము ఎక్కువ అమ్మాల్సి వస్తుంది, మీరేం తక్కువగా అమ్ముతున్నారు, జనాలు మీ ప్రోడక్ట్ తీసుకుంటారంటే ఏంటి సార్ ఇది? దారుణం కదా అసలు. ఒక పద్ధతి, ఒక క్రమ పద్ధతి ఏమన్నా ఉందా? అసలు యుఎస్ ఇంత డిగ్రేడ్ అవుతుంది అనుకోలేదు. అయినా ఇంత సైలెంట్ గా ఉన్నారంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుందండి. నిజంగా జనానికి దండం పెట్టచ్చు, నిజంగా జనానికి దండం పెట్టచ్చు, వాళ్ళ ఓపికకి దండం పెట్టచ్చు. సార్ మరి ఈ నేపథ్యంలో సార్ జనరల్గా ఏంటంటే లాస్ట్ వీక్ నిఫ్టీ అది ఎలా ఉంది, ఈ వారం ఎలా ఉండబోతుంది సార్? ఇప్పుడు లాస్ట్ వీక్ చూస్తే డౌన్ అండి బాగా, అంటే 2000 పాయింట్స్ సెన్సెక్స్ అయితే 600 పాయింట్స్ మన నిఫ్టీ. మండే నుంచి 5 డేస్ డౌన్ అండి, ఎవ్రీడే డౌన్, రోజు డౌన్. మధ్యలో కాకపోతే ఏంటంటే మండే ట్యూస్డే పడింది కానీ బిఎస్సి మార్కెట్ క్యాప్ అంత తగ్గల. లాస్ట్ 3 days లో మార్కెట్ క్యాప్ బాగా పడింది. 475 lakh crores ఏమో వచ్చింది, 480 ఉంది, 5 lakh crores ఈ వారం అయిపోయిన, ఈ వారానికి 5 లక్షల కోట్లు నష్టం అండి. ఎవరబ్బా సొమ్మండి ఇదంతా, దారుణం కదా. మీద యుఎస్ దా, మన జనాలు కష్టం, అది ఇన్వెస్ట్మెంట్ మనీ, అది మీరొచ్చి మా ఏ కంట్రీస్ కూడా ఈ రకంగా చేయడం ఏంటి, దారుణం కదా. అందరూ 21 నెలల నుంచి మార్కెట్ పడుతూనే ఉంది, క్లారిటీ లేదు, ఇంకా ఒక డైరెక్షన్ లేదు అసలు. ఇప్పుడు ఏం చేస్తారు, డిపాజిట్ పెట్టుకుంటే బాగుంటుంది, 2 years నుంచి డిపాజిట్ పెట్టుకుంటే కనీసం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే ఆ 6% 7% వచ్చేది కదా. అవును, ఇన్ఫ్లేషన్ తో బ్యాలెన్స్ అయిపోయింది, న్యూట్రల్ గా ఉండేవాళ్ళు. అసలు ఈ రకంగా చేస్తే ఎట్లా? ఇప్పుడు ఎవరైనా సరే ఇంటర్నేషనల్ గా ఇది ఎక్కువ బయటకు తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో అతి తొందరగానే బర్స్ట్ అవ్వాలి, తొందరగా సెటిల్ అయిపోవాలి. సెటిల్ అయిపోయి చేయాలి. రేపొద్దున మళ్ళీ ఇంకో ఇష్యూ తెస్తారా, అది కూడా డౌట్ ఉంది. రేపొద్దున క్యూబా అంటారు, రేపొద్దున గ్రీన్లాండ్ అంటారు, ఇంకా ఉన్నాయి ఆయనకి లిస్టు. అంటే ఈ రకంగా మనం అనుకునేది కరెక్ట్ అండి. ఆయన సీట్ లో ఉన్నంత కాలం ఈ అన్ని దేశాలకి ఈ ఇబ్బంది తప్పదు. మనల్ని కూడా అక్కడ అయిపోయిన తర్వాత 4 సంవత్సరాల్లో వెనక్కి వచ్చేయాలని చెప్తున్నారు, కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెస్తున్నారు. అసలు తీసుకోబాక, ఇండియన్స్ నుంచి తీసుకోబాక. ఎందుకు తీసుకుంటారు ఇండియన్స్ ని? ఇప్పుడు మన మనీ కావాలి, ఏది యూనివర్సిటీలో మన స్టూడెంట్స్ పే చేసే అమౌంట్ కావాలి, రైట్? కానీ వాళ్ళు అక్కడ ఉండటానికి లేదు. ఏంటి సార్ మీ కంట్రీస్ కి ఎందుకు వస్తారు? వేరే కంట్రీస్ కి వెళ్తారు. మరి అన్ని కంట్రీస్ కూడా గేట్స్ ఓపెన్ చేసినాయి కదా, అక్కడికి వెళ్తారు. మీ దగ్గరికి రావాల్సిన పనే ఉంది. అది ఆ కంట్రీనే, ఆ పార్టీ గానీ, ఆ కంట్రీ గానీ, ఆ జనం గానీ ఆలోచించుకోవాల్సింది ఎట్టి పరిస్థితుల్లో. ఎంత త్వరగా చేసుకుంటే అంత మంచిది. లేదా ఈ డిస్ట్రక్షన్ మోడ్ లో ఉంటే ఇంకా వాళ్ళే డీగ్రేడ్ అవుతారు. ఏ కంట్రీ ఏం కాదండి, మన పారామీటర్స్ అన్ని ఫంటాస్టిక్ ఉన్నాయి, మార్వెలస్ ఉన్నాయి, నో డౌట్ ఇట్. Q1 కూడా బాగుంది. Q1 డామినేట్ చేస్తుంది క్రూడ్. అవును, క్రూడ్ డామినేట్ చేస్తుంది కాబట్టి మార్కెట్ పడింది. Q1 బ్రహ్మాండంగా ఉంది, సో Q2 కూడా బాగానే ఉండొచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో Q1 ఎంత బాగుండదు అనుకునే దానికంటే ఎక్స్పెక్టేషన్ బాగుంది. ఐటీ అసలు బాగుండదు అనుకుంటే ఐటీ కూడా బ్రహ్మాండంగా వచ్చింది. సో TCS కూడా బాగుంది. సో నాన్ ఐటీ కూడా బాగుంటుంది అనుకున్నప్పుడు వచ్చే రిజల్ట్స్ నాన్ ఐటీ కూడా బాగుంది. 2024 లో మనం అప్పుడు రిజల్ట్స్ ప్రకారం ఎలా ఉందో ఇప్పుడు వచ్చిన డిక్లేర్ చేసిన రిజల్ట్స్ ప్రకారం ఆ రేంజ్ కే ఉన్నాం. ఇంకా బ్యాలెన్స్ కూడా చేస్తే ఆ రేంజ్ దాటి వెళ్ళే ఇది కూడా ఉంది. 2024 ముందు పొజిషన్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో మన అన్ని బాగానే ఉన్నాయి. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ ఉంది, జీడిపి బ్రహ్మాండంగా ఉంది, ఇంట్రెస్ట్ రేట్లు బాగున్నాయి, ఏ స్కామ్స్ లేవు, అన్ని కంపెనీస్ అన్ని రిజల్ట్స్ బాగిస్తున్నాయి. ఇంకా మనం మెయిన్ ఆ క్రూడ్ వల్ల ఇబ్బంది పడుతున్నాం సార్. మరి లెవెల్స్, మార్కెట్ లెవెల్స్ సార్, లెవెల్స్ చెప్తూ ఉన్నారు. లెవెల్స్ అంటే ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు FIS ఉందాం. ముందు FIS దాదాపుగా 11,000 crores అమ్మారండి జూలైలో. ఇప్పుడు దాకా 100 points మైనస్ లో ఉంది. మరి దాదాపుగా డిఐస్ అయితే 30,000 crores కొన్నారు. అస్సలు ఎక్కడ తగ్గేదేలే అంటే వాళ్ళు పెట్టిన దానికి 2 times 3 times పెడుతూనే ఉన్నారు వాళ్ళు కన్సిస్టెంట్ గా. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు డిఐసి, మనకి డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్. సో డెఫినెట్ గా వాళ్ళు అంటే వాల్యూ బయింగ్ అవుతుంది మ్యూచువల్ ఫండ్స్. ఎందుకంటే ఎక్కువ మంది కూడా 84 లక్షల కోట్లు అయిందండి మన MF మ్యూచువల్ ఫండ్స్ ఏఎం.
ఇదివరకు 60-65 ఉండేది, 85 షార్ట్ టర్మ్ లో పెరిగింది. అతి తొందరలోనే మేబీ ఈ రకంగా కంటిన్యూ అయితే మొత్తం ఎక్కువ మంది కూడా మ్యూచువల్ ఫండ్స్ లో వాటిలో పెట్టే అవకాశం ఉంది. సో అది 100 లక్షల కోట్లు అవుతుందంటే అతి తొందరలోనే మనం మంచి ఫిగర్ వినే ఛాన్స్ కూడా ఉంది. మెయిన్ అది, అందుకనే బాగా పెరుగుతుంది. మా ఎఫ్ఐఎస్ కన్సిస్టెంట్ గా అంటే అమ్మటం తగ్గించారు, కానీ ఇదివరకు 50,000 క్రోర్స్ 45 క్రోర్స్ అట్లా అమ్మారు, కొంచెం తగ్గుతోంది. సో 1,22,540 లక్షల కోట్లు హైయెస్ట్. అక్కడి నుంచి కొంచెం తగ్గుతోంది, మార్చి నుంచి కొంచెం తగ్గుతూనే ఉంది. వాళ్ళ అగ్రెషన్ తగ్గించారు, సెల్లింగ్ అగ్రెషన్. సో డెఫినెట్ గా వాళ్ళకి కావాల్సింది మన గవర్నమెంట్ కూడా వాళ్ళని పిలిచి వాళ్ళకి ఏం కావాలో సెటిల్ చేస్తే డెఫినెట్ గా వాళ్ళ కార్పొరేట్ డిడక్షన్ ట్యాక్స్, వాళ్ళ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లేదు అని చెప్పి మేడం కరాఖండిగా చెప్పేశారు. కానీ అక్కడ షార్ట్ టర్మ్ గానీ ఎస్టీటీ గానీ దాని గురించి ఏమీ మాట్లాడలేదు. అంటే మార్కెట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఈ రెండిట్లో మేడం ఏదైనా ట్యాక్స్ హోప్స్ ఏమైనా ఇస్తారా, తగ్గిస్తారా అనేది ఒక ఇది వస్తుంది. సో అదన్నా చేసి వాళ్ళకి ఏదైనా ట్యాక్స్ రిడక్షన్ అంటే కార్పొరేట్ డిడక్షన్ ట్యాక్స్ ఏదైనా చేస్తే డెఫినెట్ గా వాళ్ళు వెనక్కి వస్తారు. ఏ కంట్రీకి వెళ్ళలేరు, ఇండియాకి 100% వెనక్కి వచ్చే ఛాన్స్ ఉంది. మనం ఎంత త్వరగా రియాక్ట్ అయితే అంత మంచిది. దాని ప్రకారంగా ఇప్పుడు వాళ్ళు ఇంత మట్టికి పిల్లల 2.5 సంవత్సరాలు అయింది, ఇప్పుడు ఒక్కసారి కూడా కూర్చోబెట్టలేదు. వాళ్ళని పిలిచి బుజ్జగించి ఏం కావాలో చూస్తే డెఫినెట్ గా వాళ్ళు వెనక్కి యూటర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది. యూటర్న్ తిరిగినప్పుడు డెఫినెట్ గా మన మార్కెట్ కూడా, వాళ్ళ మార్కెట్ యూరోపియన్ మార్కెట్ ఇది చూసిన బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇప్పటికీ యూరోపియన్ మార్కెట్ ఇంకా వచ్చే వారం కూడా ప్లస్ ఉంది, ఆ ట్రెండ్ ఉంది. యుఎస్ మార్కెట్స్ ఏమో కొంచెం డౌన్ ఉన్నాయి, అవేమో బాగా పెరిగినాయి కదా. చూస్తే విపరీతంగా మనకి ఆ మార్కెట్ చూస్తే విపరీతంగా పెరుగున్నాయి. సో దాని అనుగుణంగా కొంచెం మన ఇది ఉన్నాం కాబట్టి మనకి ఏం ఇబ్బంది లేదు అనుకుంటే ఎట్లా. సో ఎట్టి పరిస్థితిలో మనకి కొంచెం ఈ క్రూడ్ అనేది కొంచెం తగ్గితే డెఫినెట్ గా మనకి, ఎందుకంటే ఎంత పెరిగిందండి క్రూడ్, దాదాపుగా 11.12% పెరిగింది. 98 లాస్ట్ వీక్ కూడా పెరిగింది. లాస్ట్ వీక్ 12%, 13% పెరిగింది. సో కన్సిస్టెంట్ గా పెరుగుతూనే ఉంది. ఈ వారం కూడా ఎక్కడ కూడా కన్స్యూమర్ లో కూడా ఎక్కడ డౌన్ ట్రెండ్ ఉంది, కానీ ఎక్కడ అది తగ్గుతుంటేనే, క్రూడ్ తగ్గుతుంటేనే మనకి ఎఫెక్ట్ వస్తుంది. క్రూడ్ పెరుగుతుందా మార్కెట్ ఇంకా డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎంత వరకు వెళ్ళొచ్చు అనేది మన లెవెల్స్ ప్రకారం చూద్దాం. ఇప్పుడు లాస్ట్ వీక్ చూస్తే నిఫ్టీ మీకు దాదాపుగా ఎక్కడ క్లోజ్ అయిందంటే మీకు 23,767 అండి. అంటే ఫ్రైడే కొంచెం 100-120 పాయింట్స్ మళ్ళీ వెనక్కి వచ్చింది. సో ఎందుకంటే లోవర్ లెవెల్స్ లో కొనుక్కుంటారు కాబట్టి ఇన్స్టిట్యూషన్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కొంచెం బయింగ్ వచ్చింది అక్కడ. సో 23,767 దగ్గర క్లోజ్ అయిందండి. ఏదేమైనా ఈ వారం 23,500 కట్ అయితే ఇంకా కొంచెం కిందకి వచ్చే ఛాన్స్ ఉందా అంటే క్రూడ్ బట్టి డిసైడ్ అవుతుంది. $100 దగ్గరే ఉంది అంటే ఒక రకం, మనకి 23,500 దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు 100 కట్ క్రాస్ అయిపోయి ఇంకా పైకి వెళ్తుంది, 110 దాకా వచ్చిందంటే మార్కెట్ మనకి 23,000 దాకా వచ్చే అవకాశం ఉందా అంటే ఇంకొక 500 పాయింట్స్ తగ్గే ఛాన్స్ కూడా ఉందండి. ప్రాబిలిటీస్ ఉన్నాయి. ఆ క్రూడ్ బట్టి డిసైడ్ అవుతుంది. సో డెఫినెట్ గా ఆ క్రూడ్ కూడా ఇంకా డౌన్ ట్రెండ్ ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ యుద్ధం దగ్గర ఎక్కడ కన్స్యూమర్ లో కూడా ఇద్దరికి అండర్స్టాండింగ్ ఎక్కడ ఎవరు తగ్గట్లేదు, ఇటు తగ్గట్లేదు, ఎనాక్ట్ చేస్తూనే ఉన్నారు. సో ఆస్తులు నష్టం చేసుకుంటున్నారు, ప్రాణాలు పోతూనే ఉన్నాయి. సో మరి ఎంత వరకు అనేది అసలు దేవుడే చెప్పాలి. ఇంకా లాస్ట్ ఫైనల్ గా ఇప్పుడు ఆయనే పెద్దన్న పొజిషన్, ఇంకా వేరే వాళ్ళు వచ్చి ఎట్ట చెప్తారు, చెప్పలేరు కదా. ఏదైనా చిన్న కంట్రీస్ కొట్టుకుంటున్నాయంటే ఇప్పుడు వేరే యుఎస్ గానీ, ఇప్పుడు చైనా గానీ, రష్యా గానీ, ఇండియా గానీ ఇలాంటి వాళ్ళు వచ్చి కొంచెం చెప్పే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆయనే దాంట్లో ఉంటే, యుద్ధంలో ఉంటే ఇంక ఎవరు చెప్తారు, అసలు ఎవరు చెప్పే ధైర్యం ఉంటుంది. సో డెఫినెట్ గా దానికి ఇంకా ఆయన బుద్ధి ఇదిలో ఏదైనా చేంజెస్ వచ్చి ఇంకా చాలు అనుకోని ఏదైనా అనుకుంటే తప్ప ఈ ఆగేది పరిస్థితి లేదండి. ఇంకా పెరుగుతూనే ఉంది అనిపిస్తుంది. అంటే ఎంతవరకు వెళ్తున్నారో చెప్పలేము. రీసెంట్ హై అంటే 126, ఆల్ టైమ్ హై ఎంత అంటే 147 క్రోడ్, అంటే $150 దాకా వెళ్ళాం. ఈ రకంగా పెంచుకుంటూ పోతే వెళ్ళదా అంటే వెళ్తుంది. ఎందుకు వెళ్ళదు, మనం కన్సిస్టెంట్ గా బ్లాక్ చేస్తుంటే. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ చేసింది, దాంతో పాటు బాబల్ మండేప్ కూడా క్లోజ్ చేశారు. ఆ చోక్ పాయింట్స్ మీద దెబ్బ కొడుతున్నారు వాళ్ళు. అవునండి. సో ఆ వీక్ పాయింట్ మీద కొట్టేదానికి ట్రేడ్ మొత్తం అయిపోతుంది. ఎనర్జీ గానీ, ఆయిల్ గానీ అన్ని అయిపోతున్నాయి. సో ఏదైనా కొన్ని షిప్స్ ఏదో ఇది చేస్తున్నారు, ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారని కూడా చెప్తున్నారు. అసలు ఏమి పట్టించుకోండి. ఇరాన్ ఒకప్పుడు మామూలుగా షిప్లన్నీ వెళ్ళిపోయేది. ఇప్పుడు ఈయన వాళ్ళని
రకంగా రెచ్చగొట్టి వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇలా సెటిల్ చేసుకుందాం అని చెప్పి ఇప్పుడు కూడా మీరు వచ్చి నాతో మాట్లాడకపోతే నేను ఆ బ్రిడ్జ్లు పీల్చేస్తాను లేకపోతే ఇంకోటి నాశనం చేస్తాను ఇంకా అవే డైలాగులు ఇంకా ఎట్లయినా అసలు ఎలా చూడాలి పెద్ద పొజిషన్ లో ఉండి అసలు ఒక కంట్రీ నాశనం చేయడం పిల్లల్ని ఆడపిల్లల్ని చంపడం చిన్న పిల్లల్ని స్కూల్ పిల్లల్ని చంపడం అసలు ఇది దారుణం కదా. మరి సార్ అంటే బ్యాంక్ నిఫ్టీ ఎట్లా ఉండదు సార్, ఎలా ఉంది లాస్ట్ వీక్? బ్యాంక్ నిఫ్టీ కొంచెం ఇదిగానే ఉందండి, అంటే పడింది బాగా. సో నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ కొంచెం ఉంది. బట్ నిఫ్టీ పడుతున్నప్పుడు క్రూడ్ పెరిగినప్పుడు నిఫ్టీ పడుతున్నప్పుడు దాంతో పాటు కొంచెం పర్సెంటేజ్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. కానీ బ్యాంక్ నిఫ్టీ అంత వీక్ గా లేదు, పడాల్సింది పడిపోయింది. 56,690 దగ్గర క్లోజ్ అయింది. ఏది ఏమైనా 56,200 అంటే 56,000 తీసుకోండి. అది కనుక కట్ అయితే కిందకి వచ్చే ఛాన్స్ ఉందా అంటే కొంచెం కిందకి వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ట్రెండింగ్ నిఫ్టీ కనుక పడుతుంటే ఇది కూడా డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎప్పుడైతే పైకి రావాలంటే 57,400 అది అక్కడ కొంచెం పైకి వస్తే మళ్ళీ 59,600 దాకా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అంటే తనకి సెటిల్ అయితే ఒక 1,000 పాయింట్స్ కూడా పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇది నిజంగా బుద్ధి బుర్ర మార్చుకొని ఇంక వద్దులే, ఇంకా చాలు, మనం నాశనం చేసిన చాలు, ఇప్పటికి చాలు, సాటిస్ఫాక్షన్ తో అనుకుంటే డెఫినెట్ గా అక్కడ నుంచి ఇంకా సీజ్ ఫైర్ లేదా అసలు యుద్ధం సెటిల్మెంట్ ఇద్దరం కూడా మాట్లాడుకున్న అగ్రిమెంట్ సైన్ అయితే మటుకు డెఫినెట్ గా అక్కడ నుంచి పెరిగే ఛాన్స్ ఉంటుంది. అంటే మంచి అంటే ఎట్లా పడిందో రావటం కూడా బంతిలాగా బౌన్స్ బ్యాక్ అవుతాను. ఎందుకంటే మన అన్ని బాగున్నాయి సార్, రెడీ టు టేక్ ఆఫ్ అన్నట్టుంది కదా. సో ఎప్పుడైతే ఈ నెగిటివ్ కెటలిస్ట్ ఏదైతే ఉందో అది కనుక పాజిటివ్ గా మారిందంటే ఇట్ బౌన్సెస్ లైక్ ఎనీథింగ్. ఓకే, రైట్ రైట్. కానీ ఎక్కడ బౌన్స్ అవుతుందని ఇట్స్ $1 million క్వశ్చన్. అవును, అది ఎప్పుడే ఎక్కడ పోద్ది? 100, 120, 140. అది తగ్గాలి మనకి. మెయిన్ మన ఈ వారం వల్ల క్రూషియల్ వారం అనుకోవచ్చు, వీక్ అనుకోవచ్చు, క్రూషియల్ పీరియడ్ అనుకోవచ్చు. ఈ వారంలో క్రూడ్ ఎవరైనా సరే అబ్జర్వ్ చేస్తుంటే అది తగ్గుతుందంటే ఊపిరి పీల్చుకోవచ్చు, అది పెరుగుతుందంటే డెఫినెట్ గా క్రూడ్ పెరిగిందంటే అన్ని పెరిగిపోతాయి, ఆటోమేటిక్ గా కన్సిక్వెంట్ వెంటనే పెరిగిపోతున్నాయండి అన్ని. అవును, ఎకానమీ కుదేలైపోద్ది. అసలు అన్ని ఇన్ఫ్లేషన్ పెరిగిపోద్ది, ఇంట్రెస్ట్ రేట్ పెరిగిపోతాయి, వస్తువులు పెరిగిపోతాయి, వస్తువుల యొక్క వాల్యుయేషన్స్ తగ్గిపోతాయి, రేట్లు ప్రైజెస్ పెరిగిపోతాయి, దారుణంగా అయిపోద్ది. క్రైసిస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కన్సిస్టెంట్ గా 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతుంటే ఇంకా అంటే కష్టం కదండి, దారుణం కదా. అసలు నిజంగా వాళ్ళు ఏదైనా తొందరగా మేల్కొని పార్టీ అన్న కొంచెం ఏదైనా నవంబర్ అంటున్నారు, నవంబర్ ముందే ఏదైనా ఆలోచించి ఏదైనా చేయాలి కదా. అసలు ఎక్కడ కూడా కొంచెం కూడా నాకు 50% ఉంది, 50% నాకు సపోర్ట్ ఉంది, నేను ఏం చేసినా ఓకే, నా యుఎస్ జనాలు ఏం మాట్లాడరు, నేను చెప్పిందే వేదం, నేను పట్టుకుంది కుందేలకు 3 కాళ్ళు అంటే మరి ఇంకా అన్ని దేశాలు ఎట్లా చూడాలి, ఏ యాంగిల్ లో చూడాలి యుఎస్ ని. అందుకే మన వాళ్ళు కూడా ఎవరైనా సరే డాలర్ డ్రీమ్స్ తగ్గించుకోండి. వాళ్ళు ఎవరు అంత ఇబ్బంది పెడుతుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు డబ్బులు సంపాదించుకుందాం అన్న అవసరం మనకేంటి? వేరే కంట్రీస్ చూసుకోండి, మంచి మంచి కంట్రీస్ చూసుకోండి, అక్కడ వచ్చే డబ్బుల కంటే కొంచెం తగ్గినా పర్లేదు. లేదా జీసీసీ కంట్రీస్, జీసీసీ వస్తున్నాయి కదా, అక్కడ ఉన్న కంపెనీస్ మన ఇండియాలోకి వచ్చి పెడుతున్నాయి కదా. అక్కడ వస్తే నెలకి 10 లక్షలు 15 లక్షలు వస్తున్నప్పుడు ఇక్కడ మీకు 6 లక్షలు 7 లక్షలు వచ్చిన బ్రహ్మాండం కదా. ఫ్యామిలీతో ఉండొచ్చు, ఫ్రెండ్స్ తో ఉండొచ్చు, ఏమి లేకుండా అక్కడికి వెళ్ళి ఇక్కడ స్పూన్ కూడా తీసుకోకుండా పక్కన పెట్టిన వాళ్ళు, కనీసం చిన్న వస్తువు తీసి పక్కన పెట్టిన వాళ్ళు అక్కడికి వెళ్ళి అన్ని సొంత పనులు చేసుకుంటూ ఇంత ఇబ్బంది పడాలా? ఎందుకు అనిపించాలి? ఏ రకంగా తక్కువ మన మీద ఆధారపడి మన జనాన్ని తీసుకొని, మన టాలెంట్ తీసుకొని మన మీద సంపాదిస్తూ మన మీద గుర్రం మీద సారీ చేస్తారా? అంతే కదండి. దారుణంగా సార్, ఇది దారుణం. ఇది దారుణం. అంత చేసినా మన వాళ్ళకి డాలర్ డ్రీమ్స్ అనేది తగ్గట్లేదు. ఇంకా యుఎస్ లో ఏంటో ఆ డాలర్ పిచ్చి తగ్గట్లేదండి. సార్ ఇప్పుడు ఈ మూమెంట్ అసలు ఇంకా Q1 రిజల్ట్స్ ఇంకా కొన్ని వచ్చి ఉన్నాయి కదా. Q1 రిజల్ట్స్ ఉంటే కూడా ఈ ఐటీ కంపెనీస్ పొజిషన్ ఎట్లా ఉంటుంది దాని మీద కూడా ఒకసారి త్రో లైట్ ఆన్ దట్. సరే, అన్ని ఇప్పుడు మనది Q1 నో డౌట్ ఎటాలండి, మన అన్ని బాగానే ఉన్నాయి. మంచి కంపెనీలు కూడా పెరుగుతున్నాయి, చిన్న కంపెనీలు కూడా రిజల్ట్స్ బాగానే వస్తున్నాయి. లారస్ ల్యాబ్స్ 126% ప్రాఫిట్ అంట క్వార్టర్ కి. మరి చూసుకోండి మరి లారస్ ల్యాబ్స్. నేను అంతకు ముందు మనం అనుకున్నాం కదా లారస్ ల్యాబ్స్. అవును, అంటే వాళ్ళు ఏ కంపెనీ అయినా, ఒక ఫార్మా కంపెనీ ఏం చేస్తుంది, ఫస్ట్ మనకి మెడిసిన్ చేస్తూ తర్వాత CDMOకి వెళ్తారు. కానీ వీళ్ళు ఫస్ట్ CDMOకి వెళ్ళి ఫస్ట్ 5 years దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసి, అంటే ఎంత ధైర్యం ఉండాలండి. ఫస్ట్ రీసెర్చ్ చేసి పేటెంట్ తీసుకున్న తర్వాత కానీ బిజినెస్ స్టార్ట్ చేయలేదు. అవును,
అందుకనే 5 years మూమెంట్ తర్వాత ఇప్పుడు మూమెంట్ నెక్స్ట్ 5 years లోనే లారస్ లా ఫ్యాంటాస్టిక్ ఉంటుంది. అట్లానే ఇది రికమెండేషన్ కాదు, ఎవరైతే మీ అనలిస్ట్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనుక్కొని ఏ కంపెనీలో వాల్యూస్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ కొనుక్కోవాలి, లోవర్ లెవెల్స్ లో కొనుక్కోవాలా, హైయర్ లెవెల్స్ లో కొనుక్కోవాలా, ఏదైనా చూసుకోవాలి. ఎందుకంటే ఎవరైనా సరే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చూసుకోవాలి, షార్ట్ టర్మ్ అట్లాంటివి కాకుండా లాంగ్ టర్మ్ లో మనకి వెల్త్ క్రియేట్ అవ్వాలి. అంటే మనకు తెలియకుండా మన డబ్బులు మన కోసం పనిచేయాలి బ్యాక్ ఎండ్ లో. సో డెఫినెట్ గా వెల్త్ అనేది మల్టీఫోల్డ్ అవ్వాలి. అప్పుడు ఎలా ఉంటుందండి, సపోజ్ మీ దగ్గర 1 లక్ష ఉంటే మీ ఆలోచనలు ఎలా ఉంటాయి, 10 లక్షలు ఉంటే ఎలా ఉంటాయి, ₹1,00,00,000 ఉంటే ఎలా ఉంటాయి, 10 కోట్లు ఉంటే ఎలా ఉంటాయి, ఎంత భరోసా వస్తుంది, ఎంత మనోధైర్యం వస్తుంది. అవునండి. సో ఎవరైనా సరే ఫ్యామిలీస్ ఎవరైనా సరే ఇండివిజువల్ ఎవరైనా సరే ట్రేడింగ్ అది చేయకుండా ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ లో లాంగ్ టర్మ్ వ్యూ పెట్టుకొని మంచి మంచి కంపెనీ, మన కంపెనీలు అని బ్రహ్మాండంగా ఉన్నాయి, అలా మంచి కంపెనీలు లేదా చిన్న చిన్న కంపెనీలు వాళ్ళకి ఏదో మెసేజ్ వచ్చింది లేదా వాళ్ళకి డబ్బులు వచ్చినాయి, దీంట్లో నేను కూడా పెట్టుకుంటే డబ్బులు వస్తాయి, అట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేయకుండా మన మైండ్ సెట్ మార్చుకొని బ్రాడర్ వ్యూ లాంగ్ వ్యూ పెట్టుకొని మంచి మంచి కంపెనీస్ కొనుక్కుంటే డెఫినెట్ గా మార్కెట్ లో ఇచ్చినట్టు ఎక్కడ రాదండి. నో వే, నో అదర్ సొల్యూషన్. మార్కెట్ తప్ప ఇంకో సొల్యూషన్ ఏదని లేదు. కానీ సరైన స్టెప్ వేయకుండా రాంగ్ స్టెప్ వేసానా మన పాము పొట్ట ఉంటాం కదా, దాని పేరు ఏదో ఉంది, ఆ పాము పొట్టలో పెద్ద పాము కాటేస్తే మళ్ళీ మొదటికి వస్తాం కదా, మళ్ళీ వైకుంఠపాళి అంటారు కదా, పాములు ఘాటిముట్టి గారు వైకుంఠపాల దాంట్లో మొదటికి వస్తే మళ్ళీ క్యాపిటల్ ఎదుర్కొని మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ రావాలి. అదే మీకు క్యాపిటల్ ని కనుక గ్రో చేసుకుంటా ఉంటే మినిమం పర్సెంటేజ్ అన్న మార్కెట్ ఇవ్వకపోయినా, ఇప్పుడు సపోజ్ ఈ పరిస్థితిలో ఉన్నాం, మనం ఏంటి టెన్షన్ పడాల్సిన పర్లేదు. 100% ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ఇట్లాంటి అవకాశాలు ఇట్లా తక్కువ ఉన్న రేట్లు మామూలుగా మన దగ్గర డబ్బులు ఉంటే మనకి దొరకవు, హై రేట్ లో కొనుక్కోవాలి. సో పెరుగుతున్నప్పుడు కొనుక్కోవాలి, అదే పడుతున్నప్పుడు ఆ డిస్కౌంట్ మనకి క్రియేట్ అయిపోద్ది. ఇట్స్ ఫంటాస్టిక్ కదా. ఆయన ఒక రకంగా మంచి అవకాశం ఇస్తున్నాడు, ఇండియన్స్ కి మంచి అవకాశం ఇస్తున్నాడు కొనుక్కోవడానికి. మంచి రేట్ లో కొనుక్కోండి, మీకు నేను సదవకాశం ఇస్తాను, మీ కంపెనీలు అన్ని తగ్గుతున్నాయి, తగ్గినప్పుడు కింద రేట్లు మంచి కొనుక్కొని పెట్టుకోండి, మీ వెల్త్ అనేది మల్టీఫోల్డ్ అవుద్ది, కూడా భరోసా ఇస్తున్నాడు ఆయన ఒక రకంగా. అవునవును సార్. మరి ఇక్కడ గోల్డ్ సిల్వర్ ఎలా ఉండొచ్చు సార్ ఈ వచ్చే వారాల్లో అట్లా జనరల్గా? అంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు అన్నారు, ఇప్పుడు తగ్గిస్తా ఉంటున్నారు, పెంచుతా ఉంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇన్ఫ్లేషన్ తగ్గినా మనం ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తారనుకుంటే మళ్ళీ పెంచుతా ఉంటున్నారు. సో ఇంకో అది పెంచుతారా లేదా అనేది చూడాలి. సో డెఫినెట్ గా పెంచితే గోల్డ్ ఇది అవుతుంది రివర్స్, అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి, తగ్గిస్తే పెరుగుతుంది. అండ్ డిఫరెంట్ అంటే దానికి ఎగెనిస్ట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి, సో ఇది పెరిగినప్పుడు గోల్డ్ తగ్గుతుంది, లేదు ఇది పెరుగుతున్నప్పుడు గోల్డ్ తగ్గుతుంది. సో రివర్స్ అనమాట. సో ఎట్టి పరిస్థితిలో సో మీకు ఒక రకంగా చూస్తే తగ్గిస్తారనే ఎక్స్పెక్టేషన్, కానీ మధ్యలో ఏదో పెంచుతా అన్నారు, మొత్తానికి ఇన్ఫ్లేషన్ తగ్గింది కాబట్టి తగ్గించాలి. సో గోల్డ్ అందుకే పెరుగుతుంది అనుకున్నాం, 1,40,000 వచ్చి మళ్ళీ పెరిగిందని కొంచెం 1,45,000-1,46,000 దాకా వచ్చింది. సో ఇంకా ఏదైనా ఉంటే కొంచెం ఏదైనా 140 to 150 రేంజ్ లో ఉంటుంది అన్నారు, ఆ రేంజ్ లోనే ఉంది, గమనించండి. ఆ రేంజ్ లోనే ఉంది. సో ఏదైనా ఈ రేంజ్ లోనే ఉండొచ్చు. ఏదైనా ఇంట్రెస్ట్ రేట్లను బట్టి వాళ్ళ డాలర్ డామినేషన్ కాబట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్ బట్టి కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి. సో ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ పెంచినప్పుడు ఏముందండి, ఇప్పుడు ఎసెట్ క్లాస్ లో ఆ గోల్డ్ నుంచి మళ్ళీ వాళ్ళ బాండ్ డీల్స్ కి వాటికి వెళ్ళిపోతాయి. అవును, బాండ్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తున్నప్పుడు పెట్టాల్సిన పని ఏముంది, అందుకనే వెళ్ళిపోతాయి. మన దగ్గర కూడా ఇంట్రెస్ట్ రేట్ పెంచినప్పుడు మన ఎఫ్ఐఎస్ కానీ వాళ్ళు కానీ కొంచెం ఇన్వెస్ట్మెంట్ అనేది ఇక్కడ తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. అది మెయిన్, అది అక్కడ తగ్గుతున్నప్పుడు మన దగ్గరికి వస్తాయి. సో డెఫినెట్ గా మరి తగ్గుతున్నా పెంచుతున్నారు అనే దాన్ని బట్టి మనం చూడాలి. మేబీ ఈ నెలాఖరికి 29th వాళ్ళ ఫెడ్ మీటింగ్ ఉంది కాబట్టి అవుట్పుట్ వచ్చే అవకాశం ఉంది. తగ్గిస్తారా పెంచుతారా అనేది అంటే ఒకసారి ఏమో తగ్గిస్తారని ఒకసారి పెంచుతారు, ఇలా అంటే ఫిగిల్ అటు ఇటు వావరింగ్ పొజిషన్స్ లో ఉంది. యాక్చువల్ గా అయితే ఇన్ఫ్లేషన్ తగ్గింది, ఎట్టి పరిస్థితుల్లో తగ్గించాలి రూల్ ప్రకారం, రూల్ బుక్ అయితే. మరి వాళ్ళు ఏం చేస్తారనేది చూడాలి. రైట్. సరే ప్రభు గారు, మరి థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ గివింగ్ వాల్యుబుల్ అప్డేట్ ఫర్ దిస్ వీక్. సో తప్పనిసరిగా అంటే వచ్చే వారం కూడా ఏంటంటే ఫస్ట్ క్రూడ్ రేట్ చూసి ముందుకు వెళ్ళాలనేది మీరు ఆల్మోస్ట్ చెప్తూ ఉన్నారు. సో ఆ రకంగా ఏంటంటే మన మదుపర్లు కూడా ముందుకు వెళ్తారు. థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. సో చూసారుగా, ఇది ఈ వారం వీకెండ్ బిజినెస్ అప్డేట్. మళ్ళీ వచ్చే వారం వీకెండ్ బిజినెస్ అప్డేట్లో కలుసుకుందాం. అలాగే సోమవారం ఉదయం 8:30 ప్రసారమయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.